పట్టిక గురించి చరిత్ర మొత్తం మనకు అర్థమవుతుంది. ఎందుకు చరిత్ర మనం నేర్చుకోవాలో దేవుడికి మహిమ కలుగులాగా చూద్దాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు తుంగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళింది. ముసియా దగ్గరకు వచ్చి బెతునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. దేవునికి మహిమ కలుగుతుందాక. ఆటంకపరిచిందంటే ఏంటి ప్రాబ్లం, ఎందుకు అట్లా అవుతుంది, ఏమైంది అని చెప్పి ఆలోచించుకునే టైంలో దేవునికి స్తోత్రం, ఒక వ్యక్తి కంట పౌలు గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పమని తన దర్శనంలో చూసినట్ట. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్య ఆ ఊళ్ళో అవసరం ఉంది అనుకొని ఫిలిప్పి పట్టణానికి దేవునికి మహిమ కలుగుతుందాక ఈ యొక్క పట్టణంలో నుంచి ఇక్కడికి రావడానికి దేవునికి మహిమ కలుగుతుందాక ఈ యొక్క ఓడ ఎక్కి వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణాలు కూడా అన్ని ఆటంకపరచబడుతున్నాయంట. అవన్నిటిని చూసుకొని వచ్చిన దర్శనాన్ని దేవునికి మహిమ కలుగుతుందాక 9వ వచనం చూద్దాం. అప్పుడు మసిదోనియాలోని దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవునికి స్తోత్రం మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసింది. దేవునికి మహిమ కలుగుతుందాక వాళ్ళు ప్రయాణించారట. దేవుడు చెప్పిన వాక్యం కొరకు వెళ్ళడానికి, దేవుడు చెప్పిన ప్రదేశం కొరకు ఆ ఊళ్ళో సువార్త అవసరం ఉంది, ఆ ఊరు కావాలి, ఆ ఊళ్ళో పౌలు భక్తులు వెళ్ళాలి అని చెప్పి ప్రయాణిస్తున్న ఆ ప్రయాణంలో దేవుడికి మహిమ కలుగుతుందాక. దేవుని సహకారం ఎక్కడైనా అడ్డగిస్తుందంటే మన దేవుడు ఒక చిత్తం ఏంటో మనం కనుక్కోవాలి. పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరుస్తున్నట్టు వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కూడా వెళ్ళలేకపోతున్నట్ట. పౌలుకి దర్శనం అందు దేవుడు చూపించాడట. దేవుడికి మన ఆశయాలు చెప్పాలనుకున్నాడంట. కానీ దేవుని ఆత్మ ఆశయాలో కాదు నాయన, వాక్యంను చెప్పాల్సింది ఈ యొక్క మసిదోనియాలో ఉండాలని పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించి నడిపించింది. వాక్యం చెప్పాలి, ఆ దేశంలో అవసరం ఉంది. పౌలు గారు పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పేటప్పుడు దేవునికి మహిమ కలుగుతుందాక అక్కడున్న వాళ్ళందరూ కూడా అప్పుడు పౌలు గారు వాళ్ళందరూ వాక్యం వినడానికి వస్తే అప్పుడు అర్థమైందంట ఏంటి అంటే దేవుని అని ఎందుకు ఆటంకపరిచిందో. ఈ యొక్క మసిదోనియాకు వెళ్ళిండు పౌలు, ఫిలిప్పి పట్టణం కూడా వెళ్ళిందంట. మొదట లూదియా రక్షణ పొందింది ఫిలిప్పి పట్టణంలో. దేవునికి స్తోత్రం. అలాగే ఎంత గొప్ప భాగ్యము ధన్యత కదా. 16వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆమె ఇలాగా అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దేవుని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యంతో చెప్పింది. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ పని జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఆత్మలు పట్టుబడుతున్నాయి. వెళ్లాల్సిన మార్గము దేవుడు చూపించిండు పౌలు భక్తుడికి. ఫిలిప్పి పట్టణంలో జరుగుతున్న గొప్ప అద్భుతాలు దేవుడికి మహిమ కలుగుతుందాక. తండ్రి యేసయ్యకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అన్ని రంగాలని బిడ్డలను ఆశించి దీవించి కృప చూపించి ధన్యత తెచ్చి నీ మహిమతో నడిపిస్తాం. స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.